బాబాయ్ ఇన్నేళ్లలో అమరావతిని ఎన్ని విధాల నాశనం చేయాలో అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ తట్టుకుని నిలబడి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టారు కూటమి ప్రభుత్వానికి. ఎలా చెప్తారు? ఈ రోజు మీరు ఇక్కడ స్థానికంగా వచ్చారు, చూశారు, ఎలా ఉంది పరిస్థితి? ఫస్ట్ హాఫ్ మాది సంతనపల్లి నియోజకవర్గం బట్లూరు గ్రామం అండి. ముందుగా ఈ 29,000 మంది రైతులకు పాదాభివందనం. వెలగపూడి రైతులు కానీ అందరూ వీళ్ళందరికీ పాదాభివందనం. మళ్ళీ చక్కగా మంచి అవకాశం వచ్చింది. ఈసారైనా ఈ ప్రాంతం వాళ్ళు మళ్ళీ గెలిపించుకోవాలి, అందరం గెలిపించుకుందాం. 2029లో కూడా గెలిస్తేనే అభివృద్ధి, ఇప్పుడు కాదు. ఈ 4 ఏళ్ళు సరిపోదు. 15 ఇయర్స్ బాబు గారు ఉంటే అభివృద్ధి లేక అది రాక్షస ప్రభుత్వం. దట్స్ నాట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వద్దండి అసలు. దట్ ఈజ్ నాట్, అదొద్దు, సారీ, అసలు ఆ క్వశ్చన్ వద్దండి. అది రాక్షసం, నాశనం చేశాడు. ఈ 10 monthsలో మాకు ఇది ఒక ఉత్సాహం, ఒక ఊరట, మా పిల్లల మీద మాకు నమ్మకం, మా భవిష్యత్తు అంతా కనపడుతుంది. కానీ ఇదే ప్రాంతాన్ని ముంపు ప్రాంతం అని, లేకపోతే అక్కడ మొత్తం అంతా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారని ఎన్నో విధాలుగా దీన్ని నాశనం ఏమండి. ఇదిగోండి మీరు రెడ్లు, ఏసీ యాదవ, అది అక్కడ కమ్మోరు అబ్బాయి, ముగ్గురు మా ఊరు కలిసి వచ్చాం. ఎవడండి వాడు చెప్పినవాడు? తిక్కలనాయలు. కమ్మోడు ఎవడండి? వాడు 6%. కమ్మోడు 6%. ఇక్కడ బలమైన నియోజకవర్గం మా తాటికొండ శ్రావణ్ కుమార్ది. ఏం మాట్లాడతారు మీరు? అడగటం నేను చెప్పటం అట్లా కాదు సార్. తాటికొండ శ్రావణ్ కుమార్ గారు నియోజకవర్గం ఇది. వారితో మనకెందుకండి? వారు అయిపోయారు, వాళ్ళు ఎనఫ్. ఇక ఆ ఎనఫ్ ముచ్చట వద్దు. ప్రజెంట్ సంతోషంగా ఉంది, బాగుంది, ముందుకెళ్దాం. అతను మూసుకొనే ఉంటాడు. మనం 29 దాకా తెరిచి ఉందాం. 34 దాకా మనం ఉంటే ఒక రూపు వచ్చింది. అది ఆగిపోయిన అన్ని పనులకు సంబంధించి మళ్ళీ పునః ప్రారంభం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. అద్భుతం, అద్భుతం. మోడీ గారు మన కాడికి మళ్ళీ రావటం మన అదృష్టం. ఆయనకు అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు యుద్ధం టైం, మన అదృష్టం రావటం ఆయన గారు అంతే. ఇంకే చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకంగా ఉండి కేంద్రం నుంచి నిధులు సాధించుకురావడం గానీ, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం గానీ, అవునండి, ఆయన పనితీరు బాబాయ్. ఈ వయసులో కూడా ఆయన అంత కష్టపడుతుంటే ముసలోడు అని పదే విమర్శించడానికి నాకు 53 ఏళ్ళు అండి. నేను నడవలేకపోతున్నా అన్నం తిని. ఆయనకు 75 ఏళ్ళు పిచ్చిగా నడుస్తున్నాడు. అది సో మొత్తం మీద అయితే అమరావతి మళ్ళీ గాని పడింది అనుకోవచ్చు అంటారా? 100% సార్. బాగుంటుంది ఇక ముందు అసలు హైలైట్.